సో ఇప్పుడు వచ్చేసి ఆక్టల్ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ కూడా మనము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సమ్ 245 అనేది ఆక్టల్ నెంబర్ అనుకోండి. దీన్ని మనము డెసిమల్కి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందో చెక్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకేనా, సో ఇక్కడ ఏం చేయాలంటే మనము ఈ పొజిషన్ ఇంటూ ఇది ఏ పొజిషన్లో ఉంది మనకి 5 అనేది 0th పొజిషన్లో ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 5 ఇంటూ 8 పవర్ 0, ఇది 4 అనేది 1th పొజిషన్లో ఉంది కాబట్టి 4 ఇంటూ 8 పవర్ 1, 2 ఏమో సెకండ్ పొజిషన్ అంటే 2th పొజిషన్లో ఉంది కాబట్టి 2 ఇంటూ 8 పవర్ 2 అలా రాసుకుంటాను అనమాట. దీన్ని ఎలా అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇంటూ 8 పవర్ ఆ పొజిషన్ నెంబర్ అనమాట. సో అది చేస్తే మనకి ఈ ఆక్టల్ నెంబర్కి డెసిమల్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 5 ఇంటూ 8 పవర్ 0 ప్లస్ 4 ఇంటూ 8 పవర్ 1 ప్లస్ 2 ఇంటూ 8 పవర్ 2. ఓకేనా, సో వీటన్నిటిని మనం ఇప్పుడు ప్లస్ చేసామనుకోండి, మనకు అక్కడ ఏ నెంబర్ అంటే లైక్ ఆక్టల్ నెంబర్ని మొత్తం మనం ఇక్కడ మనం రాసుకున్న నెంబర్ అని. సో ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని మనం ప్లస్ చేసామే అనుకోండి, మనకి డెసిమల్ నెంబర్ వచ్చేస్తుంది. 8 స్క్వేర్ ఎంత 64, 64 ఇంటూ 2 ఎంత 128, 128 ప్లస్ 4 ఇంటూ 8 పవర్ 1 అంటే 8, 8 4 32, 32 ప్లస్ 8 పవర్ 0 అంటే ఎంత 1, 1 ఇంటూ 5 ఎంత 5 మనకి. సో 128 ప్లస్ 32 ప్లస్ 5, 128 అంటే 160, 165 వస్తుంది మొత్తం ఇది నెంబర్. ఓకేనా, సో ఇదన్నమాట ఈ 165 అనేది డెసిమల్ నెంబర్. సింపుల్గా రాస్తే 245 ఆక్టల్ నెంబర్ అయితే మనకు అది డెసిమల్లో 165 అనమాట.